శ్రీ పద్మావతి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ చైతన్య ఆచార్య. వివాహ, గృహప్రవేశ, సకల నక్షత్ర నవగ్రహ శాంతి కార్యక్రమాలు, చండీ, వారాహి, రాజశ్యామల హోమాలు చేయబడును. జాతకములు చక్రం వేసి చెప్పబడును. హస్త సాముద్రికం కూడా చూడబడును. టైమింగ్స్ ఉదయం 8 నుండి 12 గంటల వరకు మరియు సాయంత్రం 6 నుండి 8 గంటల వరకు. ముందుగా ఫోన్ చేసి గురువుగారి అపాయింట్మెంట్ తీసుకోవలను. మా సెల్ నంబర్ 9493338232. ఇప్పుడు మన నవాపేట గ్రామంలో, ఆలమూరు మండలం నవాపేట గ్రామంలో ఉన్నాము. ఇక్కడ పురాతన శివాలయంను మనం షూట్ చేయడానికి అయితే వచ్చాము. ఆ వెళ్ళే దారిలోనే ఎంట్రన్స్లోనే శ్రీ పోలేరమ్మ తల్లి అమ్మవారు ఎంట్రన్స్లోనే ఈ ఆలయం అయితే ఉన్నది. ఈ ఆలయంలో ఇప్పుడు అమ్మవారిని చూస్తున్నాం మనం. ఈ పోలేరమ్మవారు ఈ ఊరి గ్రామదేవత. ఈ అమ్మవారు సంక్రాంతికి ముందు, అంటే సంక్రాంతి ముందు నిలబడతారు కదండి. అంటే డిసెంబర్ నెలలో 15వ తారీఖు 16వ తారీఖున నిలబడి పడతారు. అక్కడి నుంచి మన భోగి రోజు వరకు కూడా ఈ అమ్మవారు గరగవుతే ఊరంతా తిరుగుతుంది. అంటే ఒక ఆసాద్ గారు గరగబట్టు తిరుగుతారు ప్రతిరోజు కూడా. అలాగ నెల రోజులు అయిపోయిన తర్వాత సంక్రాంతికి ముందు వచ్చే భోగి రోజు ఇక్కడ అమ్మవారు జాతర జరుగుతుంది. ఈ జాతరలో గరగ నృత్యాలు, కోడి డ్యాన్సులు, అలాగే మేళాలు, బాజా భజంత్రులతో మొత్తం గ్రామం అంతా కూడా జాతర జరుగుతుంది. సుమారు తెల్లవారుజాము 3 గంటల ప్రాంతం వరకు ఈ నవాపేట గ్రామంలోనే జాతర జరిగిన తర్వాత ఈ పక్కనున్న చిప్పల కాలనీ, అంటే ఇది నవాపేట గ్రామ ప్రజలే మొత్తం అందరూ కూడా ఆ కాలనీ ఇచ్చిన తర్వాత, కాలనీకి వెళ్ళిపోయిన తర్వాత అది చిప్పల గ్రామంలోకి వెళ్ళిపోయింది. అంటే చిప్పల పంచాయతీలోకి వెళ్ళిపోయింది. ఆ 3 గంటల తర్వాత ఆ చిప్పల గ్రామంలో కాలనీలో మొత్తం ఊరేగింపు జరుగుతుంది ఉదయం వరకు కూడా. తర్వాత ఈ భోగి అయిపోయిన ఏదైతే రాత్రి జాతర అయిందో మరుసటి రోజు సంక్రాంతి. ఆ సంక్రాంతి రోజు ఊరందరూ నైవేద్యాలు పెట్టుకొని అమ్మవారికి తమ శక్తి కొలది కానుకలు సమర్పించుకుంటారు. ఊరు గ్రామ ప్రజలందరూ కూడా సంక్రాంతి రోజు వచ్చి అమ్మవారికి దర్శనం చేసుకొని శక్తి కొలది అమ్మవారికి నైవేద్యం అంటే బూర్లు, తర్వాత పానకం, వడపప్పు, అలాగే క్షీరాన్నం మొత్తం అమ్మవారికి సమర్పించి అమ్మవారిని విధిగా మొక్కుకొని తమ కోరికలు తీర్చమని చెప్పేసి ప్రజలందరూ ఆ భోగి రోజు, భోగి మరుసటి రోజు సంక్రాంతి రోజు కోరుకుంటారు. అలాగే అమ్మవారు గ్రామదేవత ఊరంతా కూడా సుభిక్షంగా ప్రజలందరినీ కూడా కాచి కాపాడుతుంది. మనం చూస్తున్నాం అమ్మవారిని. ఇప్పుడు అమ్మవారు ఒక చేత్తో అయితే కత్తి పట్టుకుని ఉన్నారు. అమ్మవారి కిందే ఇప్పుడు నక్క ఉన్నది. ఆమె ఆశీనం అదే కాలు అయితే నక్క మీద వేసి ఉన్నారు. ఇప్పుడు మనం నవాపేట గ్రామంలో ఉన్న పోలేరమ్మ తల్లి గుడి దగ్గర ఉన్నాము. ఇక్కడ చిక్కిరెడ్డి పట్టాభి గారు, ఈయన ఈ ఆలయానికి ఒక కమిటీ నెంబరు, ప్రస్తుతానికి అయితే అందుబాటులో ఈయన ఉన్నారు. మనం ఈ అమ్మవారి యొక్క చరిత్ర ఏంటో ఆయన్ని అడిగి కొన్ని మాటల్లో తెలుసుకుందాం. పండుగ నెలలో సంబంధం ఎంతామండి. ఈత సుబ్బారావు గారు, నేను కమిటీ నెంబర్ అండి. ఈ పెద్దలందరూ కలిసి విగ్రహాన్ని బాగా పూజ చేసుకుని మామూలుగా రంగులు కట్ట వేయించుకునండి గుడిని బాగా తయారు చేసుకుంటున్నామండి. ఈ కమిటీలోని పండుగ నెలలో గోగునాడు సంబంధం జరిగిద్దండి గరగలతో. గరగలో ఇక్కడ ఎన్ని రోజులు తిరుగుతాయి? ఎప్పటి నుంచి మొదలైతే తిరగడం? నెల ముందు తిడతాం. ఓ నెల ముందు తిరుగుతామండి. ఊరు ఆ గోగునాడు సంబంధం చేస్తామండి. ఓ 20 రోజులు తిరిగిద్దండి ఊరు. అక్కడి నుంచి గోగునాడు పెద్ద బొన్నాడు సంబంధం చేయించేస్తామండి. గోగునాడు ఒక్క ఉన్నాడేమో ఎత్తేస్తామండి నైద్యాలు పెట్టేసి. అక్కడి నుంచి పూజ పునస్కారాలు మేము అలాగే చేసుకుంటూ ఉంటామండి. అక్కడ సుమారు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది అమ్మవారి గుడి? ఏమో అప్పుడు మనం పుట్టేమిటి ఎన్ని సంవత్సరాలు ఉంటుందో మరి. మనం పుట్టిన కానీ 70 సంవత్సరాల కానీ చూస్తున్నాం. మనం 70 ఏళ్ళు వచ్చినాయి మనకి. అప్పటి నుంచే చూస్తున్నాం. అప్పటికి ఎన్నేళ్ళు ఉందో పెద్దోళ్ళకైతే వెళ్తాం. ఇంక మనకెళ్ళి వెళ్తుంది. అప్పటి నుంచి నడుస్తున్నామండి మేము. కుర్రోళ్ళు 5 ఏళ్ళు ఇంకా ఈ 70 సంవత్సరాలు పుట్టింది. ఇప్పుడు అమ్మవారు కాలు కింద ఈ విగ్రహం ఉంది, అది నక్క దేవతకే. ఆ నక్క ఇప్పుడు అంటే అమ్మవారు వాహనమా? వాహనం కాలు కింద తొక్కుపెట్టి ఉండొస్తుంది కత్తి ఒకటి, అది పట్టుకుని. అమ్మవారు గుడి ఎదురుకుండా ఉన్న చిన్న గుడి ఉంది, అదేంటండి? అది పోతురాజు. ఎవరు పోతురాజు అంటే ఎవరు? అవును, గుడి కాడ చిన్న పోతురాజులు నెడతారు కదండి. అది చిన్న గుడి అండి. అది ప్రతి గుడి కాడ ఉంటుంది కదా పోతురాజు గుడి. పోతురాజు బాబు పోతురాజు గుడి అండి. అది ఎప్పుడు ఇంకా పూజలు ఇలా చేసుకుంటూ ఉంటామండి. సంక్రాంతి నాడే బాగా బలంగా చేస్తామండి సంబరాలు కట్టాను. అంటే ఇప్పుడు సంక్రాంతికి వచ్చే నెల మొత్తం కూడా
ఊరంతా గరగలు తిరిగి తిరిగి భోగి రోజు సంబరం చేస్తారు. అది కాకుండా ఇంకా ఇప్పుడు శివరాత్రి అని అవన్నీ జరుగుతుంటాయి. అలాంటప్పుడు ఇంకా శివరాత్రి గట్రా ఏమి లేండి, మామూలుగా పూజ చేసుకుంటే పొద్దుమాట వాళ్ళు చోలుని, అంతేగాని ఇంకేం ఉండదండి. మంది పండుగకే ఇప్పుడు గుడికి పూజారు ఎవరన్నా ఉంటారా? మన నెల రోజు ఆసాద్ తిరుగుతాడు, నెల రోజు ఆసాదే ఉంటాడండి. మేమేస్తాం ఆసాద్ ఇప్పుడు ఉన్నాడండి, ఆ నెల నాడే వస్తాడు, సంక్రాంతి నెల నాడు వస్తాడు. ఈరోగా రాడండి, వచ్చి ఈయన ఊరు తిప్పుకుని దండించుకుని సాంబరం చేసి వెళ్ళిపోతారు వాళ్ళు. సంక్రాంతికి మనం కమిటీ నడుపుకుంటామే, మనం ఏం ముట్టుకోకుండా ఆసాద ఉన్నారండి దీనికి. ఆ ఆసాదులు వచ్చి సాంబరం చేసుకుని ఊళ్ళోని చక్క పెట్టుకుని వెళ్ళిపోతారు. అక్కడి నుంచి మనమే చక్క పెట్టుకుంటామండి. ఇప్పుడు అమ్మవారికి ఆస్తులు ఏమన్నా ఉన్నాయా? ఏమీ లేదు, ఈ తలను తప్పించి ఇంకేమీ లేదు ఆవిడికి. సందాల మీద అంటే గ్రామ ప్రజలు తలకో పావలా తలకో 5 వేసుకుని మనం సంబంధం నడుపుకుంటామే. ఇంకెక్కడి నుంచి రూపాయి వచ్చేది లేదు. అన్నదానం కూడా మేమే చేసామండి, తలకో రూపాయి వేసుకుని ఓ సంవత్సరం. ఎప్పుడు అన్నదానం కంటే ఎరగదాం మేమే చేసాం కమిటీ బయట లేకుండా. అంటే నూతన నిర్మాణం గుడి నిర్మాణం జరిగిన తర్వాత అన్నదానం చేసాం. ఇంతకుముందు ఎప్పుడు కూడా ఎప్పుడు లేదు, సంబరాలు చేసి వదిలేయడమే అంతే. మేమే చేసాం. తలక 400 తలక వేసుకుని భారీగా చేసుకుని చక్క పెట్టామన్నమాట. ఇప్పుడు వచ్చే సంవత్సరం చేస్తారా అన్నదానం? ఏమండి ఓపెన్ బట్టి పెదలు కూడితే ఇప్పటికెళ్తే అవి చేయొచ్చు. మరి ఏళ్ళతో పని కదండి ఇది, 100 ఇదా ఏమైనా ఆస్తుంటే 1 ఎకరం 2 ఎకరాలు ఏమైనా ఉంటే బిల్డింగ్ చేసేయచ్చు. తలకు 200 కదా వేసుకుని చేస్తాం ఇది అని అలా చేసామండి అప్పుడు.